మూసీకి వరద తగ్గింది. దీంతో ముంపునకు గురైన ఇండ్లు తేరుకున్నాయి. చాదర్ఘట్, ముసరాంబాగ్, శంకర్ నగర్లో ముంపు కాలనీలలో నీళ్లు తగ్గడంతో బురద నిలిచింది. బురదను తొలగిస్తున్నారు స్థానికులు. ఇక ఇండ్లలో బురద పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం వరద కొంత తగ్గినా కూడా అంతటా కూడా బురదే మిగిలింది. సో ప్రజెంట్ నేను ముసరంబాగు బ్రిడ్జి ఈ ఏరియాలో ఉన్నాను. ఈ కాలనీలు అన్నీ కూడా పూర్తిగా ప్రజెంట్ బురదలో చిక్కుకొనే ఉన్నాయి. మొత్తం అన్ని వస్తువులు కూడా మొత్తం బురదతో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సో కొన్ని వర్క్షాప్స్ కూడా చూడొచ్చు. సో ఈ ఏరియాలో ముసరంబాగు పక్కన ముసరంబాగు సంబంధించిన బ్రిడ్జి ప్రవహిస్తున్న మూసీ నది ప్రవహిస్తున్నటువంటి పక్కన షాప్స్ ఉంటాయి. సో ఎంత మేరకు ఫ్లడ్ వస్తే ఈ యొక్క అంతా ఈ బురద కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్లు కూడా అన్నీ కూడా కొట్టుకుపోయాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి కూడా ఈ షాప్స్ అన్నీ కూడా లోపల మొత్తం బురదతోతుంది. సో కాసేపటి క్రితమే అందులో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా కొంత మళ్ళీ వారు చెక్ చేసుకొని లాక్లు వేసుకున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ రాత్రి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందేమని బిక్కుగా అంటూ గడుపుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఈ బస్సులు ఈ వరదకు తాకిడికి ఆగి ఉన్నాయి తప్ప మిగతా కార్లతో పాటు మరికొన్ని టూ వీలర్స్ కూడా ఇక్కడ నుంచి కొట్టుకుపోయానంటూ కూడా చెప్తున్నారు. వరద తగ్గింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం బురద అంతా కూడా ఈ రోడ్లపై మిగిలింది. జేసీబీలతో అంతా ఈ రోడ్డును క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం కూడా రాకపోకలు కొనసాగించేటువంటి ఈ రోడ్డు, దీని పక్కనే కాలనీలు ఉన్నాయి. కాలనీలో కూడా పూర్తిగా వారు మాట్లాడినటువంటి పరిస్థితి అంతా బకెట్ల సాయంతో ఆ బురదనంతా కూడా బయటికి పంపిస్తున్నారు. బయటికి తోసుకుంటూ పంపిస్తున్నారు. మొత్తం బురదతో ఇది కారా లేదంటే చెరువు అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. మొత్తం బురదతో ఉన్నటువంటి కారు మనకి విజువల్స్ చూడొచ్చు. వరద రావడంతో ఇక్కడ వరకు కారు మునిగిపోయిన షెడ్లో ఉన్నటువంటి వర్క్షాప్కి సంబంధించినటువంటి కారు. సో అందులోకి రకరకాలైనటువంటి రిపేర్కి సంబంధించినటువంటి వాహనాలు. ఇప్పుడు కస్టమర్లు కూడా మాకేం సంబంధం లేదు, సో మీరే మళ్ళీ మా కారు ఎట్లుందో అట్లా తీసుకురావాలి, సో అలానే రిపేర్ చేసి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. దీంతో ఏం చేయలేక లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక మరోవైపు నివాసాలు మనం చూడవచ్చు. ఇవంతా పునరావాస కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి అన్నింటికీ లాక్ వేసుకున్నారు. వారి ఇంటిలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా బియ్యం, పప్పు, కారం అన్నీ కూడా తడిచిపోయి ఉంటాయి, అన్నీ కొట్టుకుపోయి ఉంటాయి. మరోవైపు టీవీ, రిఫ్రిజిరేటర్, కూలరు, మరేవైనా వస్తువులు కానీ పిల్లలు ఉంటే చదువులకు సంబంధించినటువంటి బుక్స్ ఇట్లా అన్నీ కొట్టుకుపోయాయి అన్నట్టుగా కొందరు చెప్తున్నారు. సో ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదకు పూర్తిగా కూడా ఏం చేయలేక పునరావాస కేంద్రాలకు తరలిమంటున్నారు. ఇక మరోవైపు వాహనాలు కూడా కదలనటువంటి పరిస్థితి. సో వాహనాలను మనకి ముందుకు కొంతమంది యువకుల సహాయంతో దాన్ని ముందుకు తోస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనకి చూడవచ్చు. సో ఇట్లాంటి రిపేర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటు పురాణపూలు కానీ, ఇటు ముసరంబాగు, పురాణపూలు, చాదర్ఘట్, గోల్నాక, తర్వాత అటు బాబు ఘాటు, సో పైన గండిపేట మనకు ఇప్పుడు ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విడుదల చేసినటువంటి నీరు అటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి దాదాపు ఇటు కింద ఉప్పల్ దాటే వరకు కూడా చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి. వెహికల్స్ మొత్తం కూడా మొరాయించినటువంటి వెహికల్స్ మళ్ళీ వాటిని ముందుకు తోసేసుకుంటూ రిపేర్ సెంటర్లకి, వర్క్షాప్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ముసరాంబాగ్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో సో అక్కడ ఉన్నటువంటి వర్కర్లు సంబంధించినటువంటి కొంత ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వారు ప్రజెంట్ అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. కొంత వరద తగ్గింది కాబట్టి ఆ ధైర్యంతో కొంచెం ముందుకు వెళ్తున్నారు. సో అట్లా వెళ్ళకూడదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం హెచ్చరికలు బోర్డులు పెట్టినా కూడా ఇంకా అక్కడికి వెళ్తున్నారు. మరోవైపు ఈ ముసరంబాగ్ నుండి కిందికి అటు మనకి ఏదైతే ఉప్పల్ వరకు ఉండేటువంటి ముసరంబాగ్ ఏరియాకు సైడు, ముసరంబాగ్కు రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో మళ్ళీ కనుక వర్షం ప్రజెంట్ అయితే వర్ష సూచన ఒక మోస్తారు నుంచి తేలికపాటి జల్లులే ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నా కూడా సో పైన ఎగువన ఏదైతే అటు వికారాబాద్, మోమిన్పేట ఆ ఏరియాలో వర్షం అధికంగా కురిస్తే సో మళ్ళీ యథావిధిగా మళ్ళీ గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని షాప్స్కి సంబంధించి కూడా పూర్తిగా క్యాష్ కౌంటర్లు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి మనం ఇందాక చూసాము. మరోవైపు ఆ కారు చూడొచ్చు, అక్కడ ఒక కారు కూడా ప్రజెంట్ తేలింది.
వరద తీవ్రత తగ్గడంతో కారు కూడా తేలింది. అందులో ఆ కారుకు సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూడొచ్చు. అది కూడా పూర్తి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి అక్కడ ఆగిపోయినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా ఇప్పుడిప్పుడే వరద కొంత తగ్గింది, అంటే కాసేపటి క్రితం మోకాల లోతు వరకు ఉండే కొంత, ఇప్పుడు ఇంకా ఒక గంటకి కొంత వరద తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో వెహికల్స్ని కూడా మూవ్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, షాప్స్ వారు చేస్తున్నారు. అయితే ఈరోజు మిడ్ నైట్ గడిస్తే తప్ప, వరద తీవ్రత ఇంకో కొంచెం తగ్గితే తప్ప, సో అప్పటి వరకు పునరావాస కేంద్రాల నుండి వారి నివాసాలకి ఎవరిని పంపించొద్దని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు అర్ధరాత్రి గడిస్తే రేపు ఉదయానికి కొంత మూసి నది శాంతించితే సో తర్వాత మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా వారి ఇంటిలలోకి వెళ్ళి సో వారి నిత్యావసర సరుకులను అంతా క్లియర్ చేసేసుకొని వారు యథావిధిగా జీవనం కొనసాగించవచ్చు. అటు విద్యార్థులకి ఇప్పటికే స్కూల్స్ హాలిడేస్ ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి విలువైన వారికి సంబంధించినటువంటి పత్రాలే కానీ, సో వారికి సంబంధించినటువంటి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కొందరు, ఎందుకంటే విద్యార్హతలు చాలా ముఖ్యము. సర్టిఫికేట్స్ ఒకసారి పోతే మళ్ళీ సాధించలేనటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ తడిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే విద్యార్థులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు చాలా ఏరియాలో కూడా బురద ప్రస్తుతం మిగిలింది. సో ఈరోజు మిడ్ నైట్ గడిస్తే తప్ప రేపు ఉదయానికల్లా మొత్తం కూడా వాటర్ క్లియరెన్స్ అవుతాయి. ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో అటు అక్కడ ఏదైతే మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మొదలుకుంటే అక్కడ వరద తగ్గితే అక్కడ సర్వీస్ రోడ్ ఓపెన్ చేసేస్తారు. సో సర్వీస్ రోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటు కింద దిగువకి రావచ్చు. అటు బాబుఘాట్ సంబంధించి కానీ తర్వాత కింద ఉన్నటువంటి చాలా ఏరియాలు మనకి బాబుఘాట్ నుండి అటు పురాణా పూల్లో మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికే శివాలయము ఆ ఏరియాలు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో అవన్నీ తేలేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా బాబుఘాట్ వద్ద ఒక శ్మశానం వాటిగా శివాలయము ఇట్లాంటివితో పాటు తర్వాత ఇటు చాదర్ఘాట్ వద్ద కూడా అక్కడ చాలా ఏరియాలు అక్కడ ఒక ఆలయం మొత్తం మునిగిపోయింది. మరోవైపు ఈ ముసరంబాగ్ ఏరియా మొత్తం కూడా ఇటు గోల్నాకా నుంచి ఇటు, ఎందుకంటే ముసరంబాగ్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి వన్ వే ఉంది. అటు రామంతపూర్ ఉప్పల్ నుంచి ఇటు దిల్సునార్ పోవాలంటే మళ్ళీ ఇటు స్ట్రైట్గా కొందరు ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు. గోల్నాక బ్రిడ్జ్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఇటు వస్తే ఇటు నుంచి దిల్సునార్ వెళ్ళొచ్చు. సో ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసేసారు. ప్రజెంట్ అంతా బురద ఉంది కాబట్టి ఈ బురద అంతా క్లియర్ చేస్తున్నారు జేసీబీల సాయంతో. మనకు ఆ విజువల్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అంతా కొట్టుకొని వచ్చింది. ఇక్కడ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు అన్నీ కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి మనకి ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు. సో మూసి చూడొచ్చు, ఇక్కడ నుంచి రోడ్డు పక్కనే ఆనుకొని ప్రవహిస్తుంది. నిన్నటి వరకు రోడ్డు పైకి వచ్చాయి. సో ప్రజెంట్ అయితే రోడ్డు పక్కనే ఆనుకొని ఇంకా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. మరోవైపు దీని పక్కనే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కూడా దాన్ని మొత్తం నిలిపివేశారు. విద్యుత్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా నిలిపివేశారు. ఒకసారి చూడొచ్చు, ఇదంతా బురద, ఇట్లాంటి పరిస్థితే ఉంది. ఈ బురదకు సంబంధించి కూడా ప్రజెంట్ క్లియర్ చేస్తున్నటువంటి పనిలో అధికారులు ఉన్నారు. సో చూడొచ్చు, ఇంకా ముందర మొత్తం వ్యర్థాలతో నిండినటువంటి వ్యర్థాలు, తర్వాత పైనుంచి కొట్టుకొచ్చినటువంటి అన్నీ కూడా మిగిలిపోయాయి. జేసీబీ ఇలా సహాయంతో చెత్త తర్వాత బురద అన్నీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకి చూడొచ్చు. సో ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రజెంట్ వరద తగ్గినటువంటి ఏరియాల్లో బురద ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ పెట్టేసి బురదనైతే క్లియర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వరద తగ్గింది, బురద మొత్తం అన్ని ఏరియాల్లో ఉంది. దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అధికారులు అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. గోదావరి, మంజీరా, మూసి డేంజర్ లెవెల్కి చేరాయి. నదీ పరివాహక ప్రాంతాలకు మరో 2-3 రోజులు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎప్పటికప్పుడు కూడా వెదర్ ఫోర్కాస్ట్, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ బులెటిన్, నౌకాస్ట్ బులెటిన్లు కూడా రిలీజ్ చేస్తున్నామని అన్నారు. వరదలపై ప్రభుత్వాన్ని, ప్రజలను నిరంతరం అలర్ట్ చేస్తున్నామన్న ఐఎండీ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా దాదాపు వాగులు, వంకలు కావచ్చు, ఇటు చెరువులు మత్తడి దూకుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు, డ్యాములు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మనకు దాదాపు ఇటు ఓవర్ఫ్లో కూడా అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు నీరును వదులుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే మూసికి కూడా ఓవర్ఫ్లో పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ముసరంబాగ్ కావచ్చు, పురాణాపూర్ కావచ్చు,
కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బాపుఘాటు, లంగరౌజు, దాంతోపాటు చాదరఘాటు, సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు, మూసి పరివాహక ప్రాంతాలు అయితే ఇప్పటికీ కూడా జల దిగ్బంధనంలో ఉన్నాయి. చాలా వరకు కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి తరుణంలో మరో 2 రోజులు కూడా వర్షాలు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటు మూసి కావచ్చు, దాంతోపాటు మంజీరా కావచ్చు, గోదావరి, కృష్ణ ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజెంట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఓవర్ఫ్లోకి సంబంధించి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా ఎక్కడ చూసినా కూడా నిండుకుండలా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వర్షాలు ఎక్కువ అవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు నదులు కావచ్చు, వాగులు కావచ్చు పొంగి పొరులుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి మీరు దాదాపు ఎఫెక్టెడ్కి సంబంధించి కావచ్చు, నదులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి మనం ప్రతిరోజు కూడా మనకి వచ్చే తెలంగాణ రాష్ట్రం మీదుగా ఇటు గోదావరి జలాలు, కృష్ణా జలాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి కూడా మనం ఈ యొక్క జలాలు సుమారు మనకి గోదావరిలో వచ్చేసరికి 12 బేసిన్స్, అలాగే చూసుకున్నట్లయితే కృష్ణాకు వచ్చేసరికి 4 బేసిన్లు కూడా ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అనేవి కూడా ఈ జలాలకు సంబంధించి మనకి ఈ యొక్క డాటా అనేది కూడా మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు అప్పర్ గోదావరి, ప్రవర, పూర్ణ ఈ యొక్క అన్నీ కూడా ఈ యొక్క గోదావరికి సంబంధించినటువంటి బేసిన్స్ ఇవన్నీ కూడా గోదావరి జలాలతో అనుసంధానంగా ఇవన్నీ కూడా గోదావరిలో కలుస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసరికి కృష్ణాకి వచ్చేసరికి లోవర్ కృష్ణ, పల్లేరు, మూసి, మున్నేరు ఈ అన్నీ కూడా కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి జలాలు. సో ముఖ్యంగా మన తెలంగాణకి ముఖ్యంగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి దిగువ భాగంలో ఉన్న తెలంగాణ అంతా కూడా ఇటు లోవర్ కృష్ణాతో పాటు మూసి, అలాగే చూసుకున్నట్లయితే పల్లేరు, మున్నేరు ఈ యొక్క 4 బేసిన్స్ కూడా మన దక్షిణ తెలంగాణలో ఉంటుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న వచ్చినటువంటి అధిక మొత్తంలో మనకి వికారాబాద్ ఈ ఏరియాలోనే మనకి అధిక మొత్తంలో వర్షం కూడా వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 70 నుంచి 130 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది మనం చూడొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే సుమారు మనకి ఇక్కడ ఈ యొక్క వికారాబాద్ ఏరియాలోనే మనకి 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది వచ్చింది. ఇంకా వచ్చేసరికి మంజీరా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్లూ కలర్ డాట్తో పాటు ఒక ఆరెంజ్ కలర్ డాట్ కూడా మనకి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మంజీరాలో కూడా చూసుకున్నట్లయితే సుమారు మనకి 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఇక్కడ నమోదైనటువంటి గణాంకాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఇంత మొత్తంలో వర్షపాతం అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం భూమి మీద ఎంత అయితే వర్షపాతం ఉంటుందో ఇదంతా కూడా ఈ యొక్క మంజీరా బేసిన్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది కూడా ఓవర్ఫ్లో అవడానికి ఉంటుంది. ఆల్రెడీ భూమి అంతా కూడా తడి నేలగా ఉంది కాబట్టి మళ్ళీ వీటి మీద ఓవర్ఫ్లో అంటే ఇంకా వర్షం కురిస్తే ఒక విధంగా భూమి ఇంకా దానిలోనికి నీరు అనేది ఇంకిపోవడానికి సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ వాటర్ కూడా ఈ భూమి మీద ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మూసీలో కనుక చూసుకున్నట్లయితే నిన్న మనకి ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. అది పసుపు లైట్ కలర్ పసుపు కలరు, అలాగే ముదిరిన పచ్చ కలర్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ మనకి హైదరాబాద్లో ముందస్తుగానే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది రావడం, మళ్ళీ అడిషనల్గా కూడా ఈ యొక్క వర్షపాతం అనేది యాడ్ అవ్వడం వల్ల అధిక మొత్తంలో వర్షపాతం రావడం వల్ల ఒక విధంగా మూసీ నది అనేది ఓవర్ఫ్లో అవుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న చూసినటువంటి 24 గంటల వ్యవధిలో వచ్చినటువంటి వాతావరణం కనుక చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో మనకి ఇటు జోగులాంబ, గద్వాల్, అలాగే వికారాబాద్ ఈ యొక్క ఏరియాస్లోనే మనకి అధిక మొత్తంలో 12 సెంటీమీటర్ల వరకు కూడా 3 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. 24 చోట్ల సుమారు మనకి భారీ వర్షాలు కూడా నమోదైన గణాంకాలు ఉన్నాయి. సో ఇది నిన్నటి 24 గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తంగా ఏ విధంగా వర్షపాతం నమోదైందనే గణాంకాలను చూపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీదుగా పారేటువంటి ఈ యొక్క జలాశయాల కింద మనం చెప్పొచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మంజీరా అధిక మొత్తంలో మనకి తెలంగాణకి వాటర్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మిడిల్ గోదావరి ఇటు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగంగా ఉంటుంది. ఇంకా మున్నేరు కూడా ఇటు ఉత్తర భాగానికి
కొంచెం మధ్యస్థంగా కూడా వదులుతూ ఉంటుంది. మూసి వచ్చేసరికి మన సిటీ అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అధిక మొత్తంలో వర్షపాతం పడినప్పుడు ఈ యొక్క వాటర్ అంతా కూడా మూసిలోకే వెళ్తుంది కాబట్టి ఒక విధంగా దాని యొక్క క్యాచింగ్ కెపాసిటీ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు మాత్రం మనకి జలాశయం నుంచి ఓవర్ఫ్లో యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఒక విధంగా ఇదంతా కూడా వరదకు కారణంగా కూడా చెప్పొచ్చు. ఓకే సార్, సో ఇట్లాంటి తరుణంలో అంటే మీరు ఏదైతే చెప్పారో మనకు నిన్న 24 గంటల్లో చూసుకున్నట్టయితే అధిక వర్షపాతం నమోదైంది, ఫ్లడ్స్ కూడా చాలా ప్రాంతాల్లో వచ్చాయి. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ సేమ్ అదే ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇట్లాంటి తరుణంలో మళ్ళీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడినటువంటి జల్లులు వేరు, అలాగే తేలికపాటి నుంచి మోస్తారుగా అలా ముసిరిన వాతావరణం కురిసిన వాతావరణం వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క వరద తీవ్రత అనేది వస్తూ ఉంటుంది. తీవ్రత కురిసిన జల్లుల వల్ల ఒక ప్రాంతంలోనే మనకి వరద అనేది తలపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ముసిరిన వాతావరణంతో కురిసేటువంటి తీవ్రత కురిసిన వర్షాల వల్ల కూడా మొత్తంగా అధిక మొత్తంలో చూసుకున్నట్లయితే నేను అధిక మొత్తంలో ఏరియా అంతా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలన్నీ కూడా సాధారణంగా నీటిని మునిగినటువంటి నీటి మట్టం అనేది కొంచెం ఎత్తు పెరిగినటువంటి అవకాశాలు కూడా అధిక మొత్తంలో మనకి ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క అధిక మొత్తంలో వర్షాలు రావడం, భారీ వర్షాలు అనే వల్ల కూడా ఈ ఓవర్ఫ్లో యాక్టివిటీ కూడా ఇంకా పెరుగుతుందనే చెప్పొచ్చు. ఓకే సార్, సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ప్రజలు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు వాళ్ళతో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే సిటీలో కనుక చూసుకున్నట్లయితే 96 సెంటీమీటర్లు, ఒక విధంగా హైదరాబాద్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే మనకి 96 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 63 సెంటీమీటర్ల వరకు కూడా నమోదు అవ్వాల్సిన గణాంకాలు. బట్ చూసుకుంటే సుమారు మనకి 57% అధిక మొత్తంలో వర్షపాతం అనేది వచ్చింది. అంటే ఒక విధంగా ఇది మనకి సంవత్సరానికి సరిపడా వచ్చే వర్షానికంటే కూడా ఎక్కువ మోతాదులోనే ఇంకా వర్షం వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అధిక మొత్తంలో వర్షం రావడం వల్ల కూడా భూమిలోకి నీరు ఇంకకపోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క వరదను తలపించేటువంటి వాతావరణం కానీ ఉన్నటువంటి ఉన్నది మనం చూడొచ్చు. ఓకే సార్, అధికారులతో ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు, ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లడ్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క వార్నింగ్స్ కానీ హెచ్చరికలు కానీ ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసి మన సెంట్రల్ వాటర్ కమిషన్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాము. వాళ్ళు కూడా మనకి ఈ యొక్క ఎత్తు గేట్ యొక్క ఎత్తు అనేది పరిమాణం నీరు యొక్క పరిమాణాన్ని మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. సో మనకు వచ్చినటువంటి సమాచారాన్ని సుమారు 764 స్టేషన్ల నుంచి మనం ఇతర మన తెలంగాణ రాష్ట్రంతో పాటు సరిహద్దులుగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కలిగినటువంటి అబ్జర్వేషన్స్ కొలమానికలను కలెక్ట్ చేయడం, అలాగే ఏ బేసిన్స్లో మనకి అధిక మొత్తంలో వర్షపాతం వస్తుంది అనేది కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఒక విధంగా ఈ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రం స్పెషల్ బులెటిన్స్ కూడా ఇష్యూ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే హైదరాబాద్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం కురిసినా ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది కూడా వచ్చి చేరుతూ ఉంది. ఇట్లాంటి తరుణంలో దాదాపు మూసి ఉప్పొంగుతుంది, చాలా ప్రాంతాల్లో డేంజర్ లెవెల్లో ఉంది. సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు హైదరాబాద్కి సంబంధించి, పర్టికులర్గా మెయిన్గా జిహెచ్ఎంసీ ఏరియా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడన ప్రాంతం కొనసాగినప్పటి నుంచి కూడా ముందస్తుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. తీవ్రత కురిసే వర్షాలు అనేవి రానున్న రోజుల్లో వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సో నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల 25 చోట్ల భారీ వర్షాలు, 3 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఈరోజు కూడా అట్లాంటి తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలతో పాటు స్పెషల్ నివేదికలు కూడా తయారు చేయడం, ఈ యొక్క నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి అందచేయడం ద్వారా సహాయక సిబ్బంది వారు మాత్రం ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకి ఉపయోగపడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో చూస్తున్నాగా ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా దాదాపు నదులు కావచ్చు, చెరువులు కావచ్చు మత్తడి దూకుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్టులు, డ్యాములు అయితే మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఇన్ఫ్లో పెరుగుతున్న కొద్దీ అవుట్ఫ్లో కూడా వదలడం జరుగుతూ ఉంది. గేట్లు వదిలి దిగువ ప్రాంతాలకు నీరు వదులుతుండడంతో చాలా వరకు మనకు వరదలు వచ్చి చేరుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి కనుక మనం మ్యాప్ చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం మూసీ కావచ్చు దాదాపు వరద ఉధృతత పెరుగుతుండడం కారణంగా కూడా మనకు దిగువ ప్రాంతాలకు వాటర్ వదులుతూ ఉన్నారు. అదేవిధంగా
ఇటు గోదావరికి సంబంధించి కూడా డేంజర్ లెవెల్లో ఉందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మూసీ కూడా మనకు సేమ్ అదే విధంగా డేంజర్ లెవెల్లో ఉంది. ఇక మంజీరా వచ్చేసరికి కూడా మనకు ఇదే పశ్చిమ భాగం ఏదైతే ఉందో మనకు అక్కడనే చాలా వరకు వర్షపాతం కూడా పెరుగుతూ ఉంది. ఏదైతే వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతంలో మనకు అధిక వర్షపాతం, భారీ వర్షపాతం గత 2 రోజుల నుంచి కూడా అక్కడే కురుస్తున్న కారణం వల్ల కూడా మంజీరాకి కూడా ఓవర్ఫ్లో వచ్చి చేరుతుందని చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరో 2 రోజులు కూడా మనకు అదే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. మూసీ వరద పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో ఎంజీబీఎస్లోకి వరద నీళ్లు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంజీబీఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసీ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ ఆర్వి కర్నల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. సాయంత్రం వరకు మూసీ వరద తగ్గడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. దీంతో బురదను బయటికి పంపిస్తున్నారు ప్రజలు. వికారాబాద్ జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి విడుదల చేశారు అధికారులు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద పొంగిపోర్లింది. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య రాకపోకలు బంద్ చేశారు. గోల్నాక బ్రిడ్జిపై నుంచి వాహనాలు మళ్లించారు. పురాణాపుల్, జియాగూడ 100 ఫీట్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. దీని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. మూసీ వైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు పోలీసులు. జీహెచ్ఎంసీలో వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మూసీకి వరద పెరగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునగడంతో ప్రయాణికుల రెస్క్యూను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. మూసీ వరదల నేపథ్యంలో ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. సీఎం ఆదేశాలతో వరద ప్రాంతాలను సందర్శించామన్నారు పొన్నం. ముంపు ప్రజలకు పునరావాసం కల్పించామని తెలిపారు మేయర్ విజయలక్ష్మి. వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వీటన్నిటిని పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడైతే పునరావాసం కలగజేయాలనో వీటికి తాత్కాలిక వసతులతో పాటుగా పర్మనెంట్ స్ట్రక్చర్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రిటీ మచ్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేసి ఆ సెంటర్స్లో పెట్టడం జరిగింది. అయితే వాళ్ళకి కూడా అంటే టైం టు టైమ్గా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని రాత్రి వరకు చూద్దాము. ఇంకా ఎంత వాటర్ లెవెల్స్ తక్కువ అయ్యే వరకు కూడా వాళ్ళకి మేము సూచన ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఆ సెంటర్స్లో ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేసి ఆ విధంగా మేము తెలియజేస్తున్నాం. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి మూసి వరద వచ్చింది. వందలాది మంది ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకున్నారు. రాత్రే ప్రయాణికులను జాగ్రత్తగా బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చాయి ఆర్టీసీ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్. మూసి ఉప్పొంగడంతో చాదర్ఘట్లోని ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. మూసానగర్లోకి వరద చేరింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి ఇండ్లలోని పలు సామాన్లు కొట్టుకుపోయాయి. అలర్ట్ అయిన అధికారులు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘట్ వినాయక వీధిని మూసి వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చామని తెలిపారు జనం. వరద నీటిలో ఇళ్ల డాక్యుమెంట్స్, కీలక పత్రాలు పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రజలు. సాయంత్రం వరకు వరద తగ్గిన తర్వాత బురద ఇండ్లలో చేరింది. దీంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు.
తిండి లేదు తిప్పాలి కట్టబడలతో మేము బయటకు వెళ్ళాం సార్. మా సామాను చూడు ఈ పరిస్థితి ఉంది. మాకు అనుకోకుండా గేటు తెచ్చిరు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మరి ఎవరు బాగుపడతారు మా పరిస్థితి సార్? మా పిల్లలు ఒక తీరు మేమవుతానే మా చూడు సార్. మేము తడిసి మొత్తము మా పేపర్లు అయినా సరే, ఇంటి డాక్యుమెంట్స్ అయినా సరే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, సామాన్ ఖరాబ్ అయినాయి, బియ్యం ఖరాబ్ అయినాయి సార్. సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మూసారాంబాగ్ దగ్గర మూసి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న మూసారాంబాగ్ బ్రిడ్జికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అంతకుముందు అంబర్పేట సర్కిల్లోని గోల్లాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు ఆర్వి కర్ణన్. హైదరాబాద్ మలక్పేట్, చాదర్ఘట్, మూసారాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరికొందరు బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహార పదార్థాలు అందించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండాలని హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బందికి సూచించారు రంగనాథ్. అంటే స్టాండర్డ్ ఉన్నది సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి, బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ల నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు, పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు, బట్ డెఫినెట్ వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మూసీ వరద పురాణాపూల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అంబులెన్సులు, ఇతర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. 30 ఏళ్ల తర్వాత పురాణాపూల్ బ్రిడ్జి దగ్గర 13 ఫీట్ల ఎత్తులో మూసి ప్రవహించిందని తెలిపారు అధికారులు. వరదకు మూసి పరివాహకంలో గుడులు మునిగిపోయాయి. శివాలయం పైనే ఉంటున్న పూజారి కుటుంబం వరదలో చిక్కుకుంది. దీంతో వారిని బయటకు తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కుతుబుల్లాపూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో టోల్గేట్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘట్ బ్రిడ్జిలు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కోటి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్ది రోడ్లపై నిరీక్షించారు. కోటి నుంచి చాదర్ఘట్ బ్రిడ్జి మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. గోదావరి, మంజీరా, మూసీ డేంజర్ లెవెల్కు చేరాయి. నది పరివాహక ప్రాంతాలకు మరో 2 రోజులు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్కాస్ట్, ఫ్లడ్ ఎఫెక్ట్, నౌకాస్ట్ బులెటిన్లు రిలీజ్ చేస్తున్నామని తెలిపారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. చూసుకున్నట్లయితే తీవ్రత కూడినటువంటి జల్లులు వేరు, అలాగే తేలికపాటి నుంచి మోస్తారుగా అలా ముసిరిన వాతావరణం, కురిసిన వాతావరణం వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క వరద తీవ్రత అనేది వస్తూ ఉంటుంది. తీవ్రత కురిసిన జల్లుల వల్ల ఒక ప్రాంతంలోనే మనకి వరద అనేది తలపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ముసిరిన వాతావరణంతో కురిసేటువంటి తీవ్రత కురిసిన వర్షాల వల్ల కూడా మొత్తంగా అధిక మొత్తంలో చూసుకున్నట్లయితే నేను అధిక మొత్తంలో ఏరియా అంతా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలన్నీ కూడా సాధారణంగా నీటిని మునిగినటువంటి నీటి మట్టం అనేది కొంచెం ఎత్తు పెరిగినటువంటి అవకాశాలు కూడా అధిక మొత్తంలో మనకు ఉన్నాయి. కాబట్టి సో ఈ యొక్క అధిక మొత్తంలో వర్షాలు రావడం, భారీ వర్షాలు అనేవి వల్ల కూడా ఈ ఓవర్ఫ్లో యాక్టివిటీ కూడా ఇంకా పెరుగుతుందనే చెప్పొచ్చు. సాయంత్రం వరకు మూసి ప్రవాహం తగ్గింది. పరివాహక ప్రాంతాల ఇళ్లలోకి వచ్చిన వరద నీరు వెళ్లిపోయింది. ఇండ్లలో బురద పేరుకుపోవడంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. మూసీలో మరోసారి కొండచిలువ కనిపించింది. అంబర్పేట, మూసీ పరివాహక ప్రాంతంలో మధ్యాహ్నం మరోసారి కొండచిలువ కనిపించింది. ఉస్మాన్ సాగర్ నుంచి వరద నీరు భారీగా వచ్చి ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి ప్రవహించడంతో కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులు కొండచిలువను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. సౌందర్యం, సాంప్రదాయానికి వారధి వారాహి సిల్క్స్ అన్నారు ఆ సంస్థ ఎండీ మణిదీప్. వారాహి సిల్క్స్ 4వ బ్రాంచ్ను సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సినీ నటి సంయుక్త మీనన్, యాంకర్ సుమ ప్రారంభించారు. ఏడాదిలోనే 4వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వారాహి సిల్క్స్ ఎండీ మణిదీప్. అందరికీ అందుబాటు ధరలలో మంచి కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు సంయుక్త మీనన్, యాంకర్ సుమ. వారాహి సిల్క్స్ 4వ బ్రాంచ్ గొప్ప ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ఫేవరెట్ హీరోయిన్స్
సంయుక్త మీనన్ గారు, అలాగే టెలివిజన్ So everybody, to celebrate womanhood, we like to dress well and to be celebrated that way. So Varahi Silks obviously has all varieties of beautiful saree. I would say just celebrate yourself, buy yourself a saree. Gifting, okay, keep it aside. Buy yourself a saree, just wear it and celebrate yourself. Personally, I like to wear everything very simple. But professionally, when I appear and to appearances, I will definitely love to dress up. Kanjipuram, I love Kanjipuram. I love Banarasi. I love, actually in the simple variety, I like Mangalgiri cotton sarees. వారాహి సిల్క్స్ ఈరోజు మనకి ఆర్పీ రోడ్లో స్టార్ట్ అయిన సందర్భంగా ఫ్యామిలీ సెంటర్ హార్టీ కంగ్రాచులేషన్స్ పండిట్ గారు, మీకు స్పందన గారికి, అలాగే ఈ వారాహి సిల్క్స్తో అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్క టీం మెంబర్కి. అండ్ ఎక్కడైనా సరే ఒకటే విధానం, 500 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా చీరలు ఉన్నాయి. సో ఎవరైనా సరే వస్తే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మనకి కావాల్సినటువంటి రేంజ్లో లేదు అని ఒక 500 రూపీస్ అనుకుని వచ్చినా సరే మీకు కావాల్సినటువంటి సారీ ఆ 500లో కూడా మల్టిపుల్ వెరైటీస్ దొరుకుతాయి. ప్లస్ 12 రూపాయల పర్చేస్ చేస్తే 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ని ఈ ఓపెనింగ్ ఆఫర్లో ఇస్తూ ఉన్నారు. అంటే ఎన్ని 10,000 కొంటే అన్ని 22 క్యారెట్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు వారాహి, మందీప్కి, అలాగే ఇంత బాగా దీన్ని చూసుకుంటున్నటువంటి స్పందన గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. వారాహి సిల్క్స్ అనేది ఒక బ్రాండ్, అతి తక్కువ టైంలో బిల్ట్ ఏ బ్రాండ్. అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక శారీ సంచలనం. సో అలాంటి దాంట్లో ఈరోజు మొన్ననే 25వ తారీఖు నెల్లూరులో ఓపెన్ చేసుకొని 27వ తారీఖు ప్యాట్నీ సెంటర్కి వచ్చాము. సో వారాహి సిల్క్స్ ఎందుకు బయట వాళ్ళకి మనకి ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ప్రైస్, క్వాలిటీ, రేంజ్ వీటన్నిటికంటే అత్యధికంగా మన ప్రాముఖ్యత ఇచ్చేది సర్వీస్, అతిథి దేవో భవ అనే సర్వీస్. సో వీటన్నిటిని కలదలుస్తూ ఒక కస్టమర్కి 500 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 10 లక్షల వరకు ఎవరి సెగ్మెంట్ వాళ్ళకి. అంటే ఒక శారీ షాప్ అనేవి మార్కెట్లో ఎలా ఉంటాయంటే లో రేంజ్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్, అలా ఏమీ లేదండి. వారాహి సిల్క్స్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది. 500 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 10 లక్షల వరకు అన్ని వెరైటీలు కూడా అండర్ వన్ రూఫ్. ఒక శారీ మిర్చి పంటలో తామర పురుగుల నివారణకు సయానట్ సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు నార్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చేబియం. కమ్మలు, పూత, కాత బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. నార్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ కంపెనీ కొత్తగా తయారు చేసిన సయానట్ ఆత్మాస్ ఆస్టార్లను ఏపీలోని గుంటూరు బృందావన్ గార్డెన్స్ మార్కెట్లోకి విడుదల చేశారు. పత్తి, మిర్చి పంటల్లో రసం పీల్చే పురుగుల నివారణకు ఆత్మాస్ పనిచేస్తుందని అన్నారు కంపెనీ సేల్స్ మార్కెటింగ్ హెడ్ సార నర్సయ్య. ఇక విత్తన శుద్ధికి, పిచికారికి ఆస్టార్ ఉపయోగపడుతుందని అన్నారు కంపెనీ సీనియర్ ఆర్బీఎం సేల్స్ సౌత్ కోస్ట్ ఈ నాగిరెడ్డి. Mark important occasion for launch of 3 different products. So Cyanat and a brand, Atmos and the second brand, Aster and the third brand. So నాట్కో గురించి దాదాపు నాట్కో ఫార్మా రంగంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నామండి. కానీ అగ్రో కెమికల్ డివిజన్ 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాం. విజన్ ఫర్ అగ్రో కెమికల్ టు బ్రింగ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ at affordable prices to farmer. And ఈ మిషన్ విజన్ ఫార్మర్లో కూడా మాకు affordable medicines to patients, అలాగే affordable products to రైతులు. సో ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫార్మా టు పేషెంట్స్, ఫార్మ్ టు ఫార్మర్స్, సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం డివిజన్ మొదలుపెట్టినా కానీ లాస్ట్ 2-3 yearsలోనే మేము కమర్షియల్గా యాక్టివ్గా ఉన్నాం. సో మొదలుపెట్టినప్పుడు 2-3 ప్రోడక్ట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు 3 సంవత్సరాల్లో దాదాపు
దాదాపు 30 ప్రోడక్ట్స్ వరకు మా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. దీంట్లో కూడా మెయిన్ ఫోకస్ ఏంటంటే యూనిక్ ప్రోడక్ట్స్, రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా హై క్వాలిటీలో మంచి ప్రోడక్ట్స్ తీసుకొద్దామని మా ప్రైమరీ ఫోకస్. అండ్ టీము ఫార్మర్స్కి రీచ్ అయ్యేటట్టుగా ఎక్స్పాన్షన్ టీమ్ కూడా రీసెంట్గా బాగా. సో ఇది మన మెయిన్ మిషన్. ప్రోడక్ట్స్ వైపు సారా గారు ప్రోడక్ట్స్ గురించి చెప్తారు. బట్ మా ఉద్దేశం ఇవాళ టు లాంచ్ దీస్ 3 products which are very unique, high quality and affordable. పింక్ బాల్ వామ్ అంటే పత్తుల గులాబీ గురించి మేము ప్రీవియస్గా ఒక గ్రీన్ కెమిస్ట్రీ ప్రోడక్ట్, ఒక బేస్ ప్రోడక్ట్ ఇచ్చాము. తర్వాత ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ బెటర్ కెమిస్ట్రీ. యాక్చువల్గా తప్పకుండా ఈ గులాబీ గురించి మాత్రం ప్రోడక్ట్ మన పైప్లైన్లో ఉంది. నెక్స్ట్ 2 yearsలో మాత్రం తప్పకుండా ఒకటి చేద్దామనే ప్రయత్నం. ఈ సంవత్సరం చెప్పాలంటే మనం నాట్కో నుండి గత సంవత్సరం మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్లాంజ్ అనే ప్రోడక్ట్. సో అది ఎంత త్వరగా పార్టీడానికి వచ్చిందంటే ఆ క్వాలిటీ చూసి ఇయర్ కూడా చాలా ప్రమాణంగా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన సుమారుగా 200 డీలర్ల సమక్షంలో మనం సైనట్, అడ్వాన్స్ అండ్ యాస్టర్ను లాంచ్ చేయబోతున్నాము. ఈ 3 కూడా ప్రధానంగా చూడాలంటే గుంటూరు ప్రకాశం జిల్లాలకి బాగా ఉపయోగపడే ప్రొడక్ట్స్. సో ఎందుకు ఈ ప్రొడక్ట్స్ బాగా ఉపయోగపడతాయంటే, సో ఇక్కడ రైతులు వాడగానే క్వాలిటీ అండ్ ప్యూరిటీ అండి మనం పదాలను చూడాల్సింది ఏంటంటే ఆ టెక్నికల్లో ఉండే శుద్ధత అంటారు. సో దీనిలో ఉండే ప్యూరిటీ చాలా బాగుంటుంది కాబట్టి సో దీర్ఘకాలంగా పనిచేయడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రొడక్ట్ వాడినా సో నిన్న సుమారు ఒక 45 మంది రైతులకి ఆత్మాత్మ రైతులకి మనం సన్మానం చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లాంచ్ చేసి సుమారుగా 2-3 నెలలు అయింది. 1,00,000 మంది రైతులు ఏ పంట అయినా కానీ మరింత అన్ని పంటల్లో వాడారు. సో కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఇటీవల చూస్తున్నారు మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన స్వదేశీ టెక్నాలజీ, ప్యూరిటీ, క్వాలిటీ. సో మనం ఎక్కడో ప్రోడక్ట్ వాడే బదులు మన ఇండియాలో తయారైనటువంటి ప్రోడక్ట్ మనం ఇక్కడ దీన్ని అమ్మడం ద్వారా తద్వారా మన లాభాలు మనకే వస్తాయి. అది ఇంకా మనకి మిగతా సొసైటీకి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మేము అందరినీ కోరేది ఏంటంటే ముఖ్యంగా నాటుకోలో మనకు లభించేటువంటి ఏ ప్రోడక్ట్